ఓకే ఈరోజు లెవెల్ పరిస్థితులు ఆయన ఇక్కడికి రాలేడు. దయచేసి ప్రెస్ మిత్రులు అంటారు, ఒక్కసారి వాళ్ళ ఇంటికి రా, దయచేసి మీకు కాలు మొక్కుతా. ఆయన కిడ్నీ మొత్తం ఫెయిల్ అయ్యి చెప్పేలా బాలాజీ అనే వ్యక్తి మొత్తం లెవెల్ పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇప్పుడు నేను కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నాను, మేము చాలామంది అనారోగ్య పరిస్థితులు. దయచేసి మా తప్పు ఉంటే ఎస్పీ గారు మమ్మల్ని శిక్షించారు. మేము ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయలేదు. తప్పు చేయని పరిస్థితుల్లో మేము ముంగడికి మాకు సార్ గారు వచ్చారు, మాకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రాధాయపడుతున్నాను. దయచేసి ప్రాధాయపడుతున్నాను. వికలాంగుని పరిస్థితులు ఉన్నా, నా సర్టిఫికేట్ కూడా ఉన్నా సార్. దయచేసి ఈ కాలు నాకు పైకి రాదు. పోలీసు కొట్టిన దెబ్బలు నాకు కాలు పైకి రాదు. కావాల్సిన అసలు గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నది. చెప్పేలా భారత్ అన్న వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఆయన అనారోగ్య స్థితిలో ఉన్నాడు, రేపు ఏళ్ళు చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి సార్ గారు దాని విషయం ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎస్పీ గారు పర్యవేక్షించి తెలుసుకొని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమని ప్రాధాన్యపడతాను. దయచేసి సార్ ఇప్పటికి కూడా నాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది, అది ఫోన్లో ఉంది, నేను చూపిస్తాను. ఈ కాలు మీరు కావాల్సిన పైకాను అంటే ఎవరిపైన 100% నాకు దయచేసి న్యాయం చేయాలి. మీరు సార్ రాసిద్దామంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పిరట, అంతే. బండి సంజయ్ మా విషయంలో ఎన్నో రకాలుగా చెప్పిరట. మాకు న్యాయం చేయాలంటే ఇప్పటికూ న్యాయం జరుగుతలేదు. దయచేసి చెప్తున్నా, వాళ్లకు న్యాయం చేసే విధంగా నేను నా కమిషన్ ద్వారా సార్ నా శక్తి లేకుండా నేను వాళ్ళకు లాభం జరిగే విధంగా నేను ప్రయత్నించేసి లాభంగా రాదు. మీ కాళ్ళు మొక్కుతా, మీకు నిజం తెలవాలని. పాత్రికేయ సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. గౌరవ రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు, చా గారు, మహాజన్ గారు, ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పోలీస్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్, ఇంకా ఇతరత్ర శిశు సంక్షేమము, ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అంతటితోటి రివ్యూ జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైన గవర్నమెంట్ జీవోల ప్రకారంగా రావాల్సినటువంటి హక్కులు సకాలంలో వస్తున్నాయా లేదా అన్న కొరకు ఈ రివ్యూ నిర్వహిస్తుంటాం. ఎస్సీ కమిషన్ రాకపోతే యాక్షన్ తీసుకుంటాం. దాదాపు అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలకు ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్లకు 1954 నుంచి 55 నుంచి వాళ్ళకి అసైన్డ్ అయ్యి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు కూడా లేవు. దాని విషయంలో కూడా సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది. అట్లాగాక స్కాలర్షిప్లు విదేశాలకు పోయే పిల్లలకు ఇది ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు విషయంలో, గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఇస్తున్నటువంటి భోజన విషయంలో, స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో, మరి ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో
చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము 2018లో 18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలపడడం కొరకు ఆ మధ్యలో జరిగినటువంటి 2018లో జరిగిన గొడవల కారణంగా మరొక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. 2018 యాక్ట్. ఆ యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఎస్సీ వాళ్ళు ఫిర్యాదిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి అనే విషయంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులలో నిర్లక్ష్యం వద్దు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి ఏదైతే కేసులు అయినటువంటి డబ్బులను కూడా సకాలంలో అందజేయాలని కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ జిల్లాలు ఎక్కడైనా ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెనుక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నాను. మరి ఈ యొక్క జిల్లాలో మంచి మనకు రిపోర్ట్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే కొంతకాలం ఎట్లా ఉంటుందంటే కొంతమంది రావణ కాలము రాముని కాలం అన్నట్టుగా ఇప్పుడు రాముని కాలం కొంచెం ఉన్నట్టుగా రావణ కాలం కొంత పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి చమరగీతం పాడారు. మనం అంత రాజకీయాలు అవసరం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు కోఆపరేషన్ చేస్తా అని చెప్పారు. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని హామీ ఇచ్చారు. మాకు ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా. మనకు మీ అందరికి కూడా పత్రికల వల్ల కూడా అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వాళ్ళు అది ఏమవుతుందంటే వినండి, గవర్నమెంట్కు రాసి వెంటనే బడ్జెట్ తెప్పించుకొని ఇప్పిస్తామని చెప్పారు. చెప్పండి. దాదాపుగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మీరా కుమారి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ ఘటనను చూశారు. ఆ ఘటన కూడా అన్యాయం అనేది పెద్ద ఈ రాష్ట్రంలో ఒక హిస్టరీ కలిగి ఒక చరిత్ర ఘట్టంలో ఇది ఒక ఘట్టం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వారికి కూడా మేము సూచన చేయబోతున్నాం. వాళ్ళకి ఏదైతే 3rd డిగ్రీ ఉపయోగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసే విధంగా, అప్పుడు వన్ సైడ్ జరిగింది, వారు కూడా వన్ సైడ్ వారైంది, ఈ యొక్క స్టార్ వార్ యుద్ధం లెక్క జరిగింది. దానిలో అంతా దళితులు చాలా నష్టపోయినారు. అది కమిషన్ దృష్టిలో ఉంది. వారికి కూడా మేము కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు ఇందాక ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అది వాళ్ళకు న్యాయం ఏ విధంగా జరగాలి, ఎలా ఉంటుందంటే చట్టము కొంత పరిధులు ఉంటాయి. ఆ పరిధి లోపల అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగే విధంగా మన కమిషన్ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు రాచరిక వ్యవస్థలో రావణుని పాలన ఉంటుంది, రాముని పాలన ఉంటుంది, కృష్ణుడి పాలన ఉంటుంది అని మేమంతా రాజకీయ నాయకులం కాదు. రామరాజ్యం ఉన్నప్పుడు అంతా కూడా రామరాజ్యమే, రావణ రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం నడుస్తుంటుంది. ఇంతకన్నా నేనైతే నాకు తెలిసిన హిస్టరీ అయితే అది. కొంచెం రామరాజ్యం ప్రారంభమైన టైంలో అంతా సస్యశ్యామలంగా దేశమంతా సుభిక్షంగా ఉంది, అలా ఉంటుంది. దాని విషయంలో తప్పనిసరిగా చర్య తీసుకునే విధంగా మేము కూడా డైరెక్షన్ చేస్తాము. దానికి తప్పనిసరిగా మీరు అడిగిన ప్రశ్నను కూడా ఇంప్లిమెంట్ చేసి ఇంప్లీడ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్పుడైతే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో మరి ఎందుకు ఇచ్చారో దాని మీద కూడా ఒక కమిషన్ ద్వారా మేము ఒక కమిషన్ ద్వారా వాళ్ళకు జరిగినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో దాని ప్రకారంగా
మా చట్ట పరిధిలో మేము చేసే కార్యక్రమం చేస్తాం. అంటుందంటే మేము ఆర్డర్ చేస్తాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. మేము కమిషన్ అనేది మేము చెప్పినామంటే వాళ్ళు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఆ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో అవకతవకలు జరిగినట్టు మాకు ఏదైనా సాక్ష్యాధారం ఇస్తే మేము తప్పనిసరిగా దాన్ని వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా తప్పకుండా ఆదేశాలు జారీ చేస్తాం కమిషన్.